హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రావుపల్లి. ఇప్పుడు ఒక మహా తాగుబోతు మహా వనిత గురించి నేను మీకు చెప్పాలి. ఆవిడే రేణుకా చౌదరి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నోరేసుకొని విచక్షణారహితంగా మాట్లాడుతున్న మహానుభావురాలు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి నేను ఒక 10 నిమిషాల టైం కేటాయించాను భయ. ఆ 10 నిమిషాల టైం కూడా నా జీవితంలో అత్యంత దరిద్రమైన సమయం అని నాకు అర్థమైంది. కాకపోతే కొన్ని విషయాలు మీకు చెప్పాలి విత్ ఆధారాలతో, కాబట్టి ఆ 10 నిమిషాల టైం అయినా వెచ్చించాను. అంతకు మించి ఈవిడ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ టైం ఎవరికీ అవసరం లేదు. ఈవిడ అసలు ఆంధ్ర రాజకీయాలతో ఈవిడకి ఏం పని అంటే కులగజ్జి అని చాలా మంది అంటున్నారు. నిజంగానే మేడం మీకు కులగజ్జి ఉందా? చౌదరి కాబట్టి టీడీపీకి అండగా నిలబడాలని మీరు ఆలోచిస్తున్నారా? సర్లేండి. ఈవిడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని తెలంగాణ నాయకురాలు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఈవిడకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే ఏమీ లేదు, ఓన్లీ అంటూ ఉన్నారు. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే మేడం గారు గతంలో ఒక వార్డ్ మెంబర్గా తమ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు అండదండలతో టీడీపీలోకి ప్రవేశించి అక్కడ ఇవ చేసిన మహత్కార్యాలు తట్టుకోలేక టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆవిడ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఎంపీగా ఉన్నారు. అసలు ఆవిడకి మన రాజకీయాలకి ఏం సంబంధం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకని ఎవరిని అడిగితే నేను మాత్రం చెప్పలేను భయ్య. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు ఈవిడ్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి పక్కన పడేశాడంటేనే ఈవిడ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటది. ఈవిడ గురించి చెప్పాలంటే అబ్బో, జీవితంలో ఎప్పుడు ఎవడు విననంటి పదాలన్నీ మీరు వినాల్సి వస్తుంది. కాబట్టి ఆ యాంగిల్లోకి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అనిపిస్తుంది. సో పక్కన పెట్టేద్దాం. మేడం గారు ఆ యాంగిల్లోకి వెళ్తే మళ్ళీ అదొక వేరే కంటెంట్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో అది వదిలేద్దాం. మేడం గారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఎంపీగా. తెలంగాణలో ఎంపీలు కానీ తెలంగాణ కాంగ్రెస్ కానీ ఏమైనా పట్టించుకుంటుందంటే ఈవిడ అక్కడ కూరలో కరివేపాకన్న వాల్యూ ఉంటుందేమో, కానీ యాపాకేస్తే ఎలా తీసి పక్కన ఇసిరేస్తామో కూరలో, అలా ఈవిడ్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎవడూ పట్టించుకోడు. కానీ ఈవిడకున్న బ్యాకప్ ఎవరంటే పాపం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటారు. మరి వాళ్ళని ఎలా ఏం చేసిందన్న అంటే నన్ను అడగండి, మళ్ళీ ఆ కంటెంట్ వేరేదైపోతుంది, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్లోకి వచ్చేస్తుంది. సో ఈ మేడం గొప్పతనం గురించి మనం చెప్పాలంటే అబ్బో, ఈవిడతో పాటు వీళ్ళ కూతుర్ల గొప్పతనం కూడా మనం మాట్లాడుకోవాలి. రాడిసన్ బ్లూ అనే ఒక పబ్ ఉంటుంది, మీకు తెలుసా? ఎప్పుడు డ్రగ్స్ దొరికినా, ఎప్పుడు దరిద్రాలు జరిగినా, ఎప్పుడు ఏం జరిగినా కూడా ఈ రాడిసన్ బ్లూ అనే ఒక పబ్ కమ్ రెస్టారెంట్ కమ్ హోటల్ కమ్ అన్నిటికీ దీనికి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఈ మన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటుంది. కానీ రాడిసన్ బ్లూ ఇందుట్లో వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరు? సో కాల్డ్ మన రేణుకా చౌదరి మేడం గారు. ఇక్కడే కదా గోవాలో కూడా వీళ్ళకి పప్పులు ఉన్నాయి, అక్కడ కూడా డ్రగ్స్ కేసులు వీళ్ళు దొరికారు. ఇక్కడ కూడా డ్రగ్ కేసులు దొరికితే నా కూతురికి ఎటువంటి సంబంధం లేదంటూ పాపం రేణుకా చౌదరి గారు చాలా కష్టపడి ఆ డ్రగ్స్ కేసును పట్టుకున్నటువంటి జూబ్లీ హిల్స్ సిఐ శివచంద్ర, అదేవిధంగా తన అసిస్టెంట్ ని కూడా సిఐ ఎస్ఐ ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఇమీడియట్ గా. అసలు ఏం జరిగింది? రాడిసన్ బ్లూ పబ్ లో పుడింగ్ అండ్ వింక్ అనే ఒక లిక్కర్ దొరుకుతుంది అక్కడ, పుడింగ్ అండ్ వింక్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆయుర్వేదకు సంబంధించినటువంటి కాక్టైల్స్ అమ్ముతారంట. ఆయుర్వేదానికి సంబంధించిన కాక్టైల్స్. మరి ఆయుర్వేదానికి సంబంధించిన కాక్టైల్స్ అమ్మే దాంట్లో రేణుకా చౌదరి వాళ్ళ డాక్టర్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయాలు మాత్రం నన్ను అడగ. ఆ పబ్బులో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్, ఆ పబ్బు తనదే అంటూ ఒకసారి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇంటర్నెట్ లో దొరుకుతుంది, యూట్యూబ్ లో దొరుకుతుంది. సో అందుట్లోనే డ్రగ్స్ దొరికే దానికి మేనేజ్మెంట్ వాళ్ళందరినీ కూడా ఈవెంట్ మేనేజర్స్ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే అరెస్ట్ అయితే ఎవరు చేశారో పాపం శివచంద్ర, ఆయన చాలా డ్రగ్స్ కేసులు డీల్ చేశారు, చాలా మందిని పట్టించాడు. ఆయన్ని విధుల నుంచి తప్పించి ఆ ప్లేస్ లోకి వేరే కౌన్కిస్గా గొట్టంగా తీసుకొచ్చి వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇంత పరపతి ఉన్న రేణుకా చౌదరి గారు ఎలా ఇంత పరపతి సాధించారు మాత్రం నన్ను అడగండి. అడిగితే మళ్ళీ యూట్యూబ్ నా వీడియోని లేపేస్తుంది. ఆ నిజాలు నేను చెప్పలేను. మేడం గారి ఉదార స్వభావం ఎంత గొప్పదంటే, నేను ఉదయం ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే
అమరావతి ప్రజలకి నేనున్నాను. నువ్వు అమరావతి ప్రజలకు నువ్వెందుకుంటావు? నీకేంటి సంబంధం? హూ ద హెల్ ఆర్ యూ మేడం? తెలంగాణలో బోల్డెన్ సమస్యలు ఉన్నాయి, వెళ్ళి మాట్లాడు. అమరావతి గురించి మాట్లాడితే నువ్వెవరు? ఓహో, నీకు రాజకీయంగా ఆంధ్రాతో ఏదో అనుబంధం ఉందని ఫీల్ అవుతున్నావా? ఏం అనుబంధం ఉంది నీకు? ఒక డ్రగ్స్ కేసులో మీ కూతురు పట్టుబడతాం, తేజస్విని చౌదరి పట్టుబడుతుంది తప్పించి ఏం లేదే. ఓకే, ఇంత ఉదారంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజధానిలో ఏదో ఒక మాట వచ్చిందని ఇవిడ రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ ఆయన్ని పురిట్లో పుట్టగానే గొంతు నులిమి చంపేయాలన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. మరి డ్రగ్స్ కేసులో పట్టుబడి డ్రగ్స్ ఇంకా దరిద్రమైన వ్యవహారాలు చేసినటువంటి కొంతమందిని ఏం చేస్తే బాగుంటుందో రేణుకా చౌదరి గారు చెప్పాలి. ఎంత ఈవిడ డ్రింక్ ఎడిక్ట్ అంటే గతంలో మీడియా మిత్రులంతా కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తారు. అందులోనే చంద్రబాబు నాయుడు బ్రతుకుని నడి రోడ్డు మీద ద్రోహిగా చిత్రీకరించినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇంటర్వ్యూ కూడా అలాగే జరిగింది. అదే మీరు చూస్తున్నారు, సత్యబాబు ఏదో పేరుంటది. అటువంటి ఇంటర్వ్యూ ఎవరితో జరిగితే ఫస్ట్ క్వశ్చన్ ఏమో అడిగారు తెలుసా? మద్యం వ్యతిరేక ఉద్యమంలో మీరెలా పార్టిసిపేట్ చేస్తారు మేడం? మీరు విస్కీలో ఏమీ కలుపుకోకుండా రా విస్కీ తాగే మీరు మద్యం వ్యతిరేకంలో ఎలా పార్టిసిపేట్ చేస్తారంటే, నేను ఎందుకు పార్టిసిపేట్ చేస్తా? నేను చేయను. ఎందుకంటే ఇవిడ పచ్చి తాగుబోతు. మొన్న మూర్తి గారి ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు కూడా ఇవిడ ఫుల్గా తాగి మాట్లాడిందేమో అని అందరూ అంటూ ఉన్నారు. నేను అంటలేదు, అందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని వీడియోస్ నేను చూసా, పచ్చి తాగుబోతు కాబట్టి పిచ్చిగా తాగి పచ్చిగా వాగింది అంట. పాప రేణుకా చౌదరి గారు ఇంత పచ్చి తాగుబోతున్న విషయం అప్పట్లో ఎప్పుడు 80s లో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎంత తాగుబోతాయారో తెలియదు, కానీ అందుకే కొంచెం ఎక్కువ తాగి ఎక్కువ వాగారేమో అనిపిస్తుంది. ఈవిడ ఉదార స్వభావం ఎంత గొప్పదంటే, ఢిల్లీలో ఈవిడ కుటుంబంతో పాటు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. వెళ్తే అందరూ టేబుల్ మీద కూర్చున్నారు. వీళ్ళ ఇంట్లో చిన్న పాప చూసుకునే ఒక పాప ఉంది. పాపం అమ్మాయి ఏజ్ ఎంత ఉంటుంది? 18, 19 ఉంటాయి. అందరు వీళ్ళు కూర్చొని తింటూ ఉంటే ఆవిడ పాపని కేర్ టేకర్ అనమాట. అయితే ఈవిడ మాత్రం వాళ్ళ వెనక చేతులు కట్టుకుని ఇలా నుంచునుంది. ఎంత ఉదార స్వభావం కదా మేడం గారిది. ఇంకా రాజరికాలు ఉన్నాయి, బానిసత్వాలు ఉన్నాయని మేడం గారే మనకి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు. పాపం కనీసం వాళ్ళకి భోజనం పెట్టించలేని వాళ్ళతో కూర్చోపెట్టుకోవడం కూడా మనసు రాని కుసంస్కారి మేడం అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కుసంస్కారి వచ్చి ఇప్పుడు సంస్కారవంతమైన సోపు లాగా, ఏది ట్రిప్లెక్స్ ఉంటుంది కదా, ట్రిప్లెక్స్ మళ్ళీ తప్పుగా అనుకోండి, సంస్కారవంతమైన సోపు ట్రిప్లెక్స్, నేను మేడం గారిని ఏమంటలేదు, ట్రిప్లెక్స్ సోప్ ఉంటుంది కదా, ఆ ట్రిప్లెక్స్ సోప్ లాంటి స్వచ్ఛమైన ఉతుకుతే ఎలా తెల్లగా వస్తుందో అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేడం ఆ పాపని నిలబెట్టి మీరంతా పందుల్లా మెక్కుతూ ఉన్నారు కదా, సారీ బాగా తింటూ ఉన్నారు కదా, కనీసం అమ్మాయికి కూర్చునే అర్హత కూడా లేదా? మీరు ఇంత ఉదారంగా ఇంత గొప్పగా మాట్లాడే మీరు ఇంత దరిద్రంగా ఎలా చేశారు? అంటే మన బతికే దరిద్రం అని చాలా మంది అంటున్నారు. మన బతికే దరిద్రం, పైకి మాత్రం అంటాం, మొత్తానికి మాత్రం దరిద్రమైన బతుకులు అని అంటూ ఉన్నారు. విషయం చెప్పాలంటే ఆ ఫోటో మీరు చూడండి, పాప ఎంత దయనీయంగా ఆ పాప చేతులు కట్టుకుని నించుందో ఒకసారి చూడండి. ఇలా ఆ పాప నుంచోనే ఉంది వాళ్ళు తినే వరకు. ఇది ఒక వ్యక్తి ఫోటో తీసి ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేయటం వల్ల బయటకు వచ్చింది. ఇటువంటి పద్ధతి పాడు తెలియని బలుపు అంటే మళ్ళీ సెన్సార్ అయిద్దేమో కాదండి. నోటికొచ్చినట్టు వాగుతున్నటువంటి రేణుకా చౌదరి గారికి, ఆవిడ కాంగ్రెస్ ఎంపీ గారు, తెలంగాణకి చెందిన వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిచ్చతో బతికింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఉచ్చబడిపోయే వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. ఏంది ఆవిడ మాట్లాడితే, ఆవిడ పెట్టిన భిక్షతో బ్రతికాడంట జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ వచ్చి వ్యవసాయం చేసావా? మనం ఆంధ్రప్రదేశ్ మొక్కలు పీకావా? ఎక్కువ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ చెప్పుతో కొడతారమ్మా నిన్ను. రేణుకా చౌదరమ్మ, ఆంధ్రప్రదేశ్లో చెప్పుతో కొడతారు నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చెప్పుతో కొడతారు ఇష్టం వచ్చినట్టు వాగితే అంటూ ఉన్నారు మేడం. మీరు దీంతో ఆగారా మేడం? ఆగల. ఒక పోలీస్ ఎస్ఐని డైరెక్ట్ గా కాలర్ పట్టుకున్నారు మీరు. ఆ ఫోటోలు చూస్తారా మేడం? చూస్తారా? చూడండి ఒకసారి. చూసారుగా? ఏంటి మేడం ఇది? అంటే పోలీస్ ఆఫీసర్ని చొక్కా పట్టుకుంటారు, పోలీస్ ఆఫీసర్ని, మీ కూతుర్ని డ్రగ్స్ కేసులో పట్టుకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ఇంట్లో పనిచేసే పాప కనీసం కూర్చునే అర్హత కూడా లేదు. ఇంత దరిద్రమైనటువంటి భావజాలాలు ఉన్న, ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు ఉన్న మీరు ఎంతో మందికి 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ సిస్టంతో ప్రతి ఒక్కరు అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాగుతున్నారంటే మీ వాగుడు కట్టి పెట్టాలి మేడం. లేదనుకోండి
జీవితంలో వాక్కుండా అయిపోతారేమో ఆలోచించుకోండి. ముఖ్యంగా మీరు ఎలా ఎదిగారో అన్న విషయం మా అందరికీ తెలుసు. మీ బ్రతుకేంటో అన్న విషయం కూడా ప్రతి ఒక్క జర్నలిస్ట్‌కి, రిపోర్టర్‌కి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే అవన్నీ బయటకొస్తాయంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితే వచ్చిందనుకోండి, ఇప్పుడు మీ మనవల్లో ఎవరో ఉండుంటారు. వాళ్ళు కూడా వీటన్నిటిని చూసారనుకోండి. మీరు అందరిని కొట్టేసి, అందరిని మాయ చేసి, మోసం చేసినట్టుగా వాళ్ళని చేయలేరు. ఎందుకంటే విత్ ఆధారాలతో బయటకొస్తాయంట. మరి ఆలోచించుకోండి మీరు. మాట్లాడే ముందు కొద్దిగా కంట్రోల్‌లో పెట్టుకోండి. నీ భిక్షతో జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికాడని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఉచ్చపడుతూ ప్రతి ఒక్కడు ఎవడెవడో ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. నువ్వు ఢిల్లీలో దాక్కొని వాగుతున్నావు. అంతకు మించి ఏం లేదు. రా ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడమని చూద్దాం. రా. తెలంగాణ ఎంపీవి తెలంగాణ ఎంపీ లాగే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగోదంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం మేడం గారికి వార్నింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఎక్కువ వాగితే బతుకులు రోడ్డుని పడేస్తానని కూడా చెప్తున్నారు మేడం. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మీ కూతురు పైన ఉన్నటువంటి డ్రగ్స్ కేసులు తిరిగి తోడి ఏమైనా చేస్తే ఏమైందంటారు? అసలే 2.0 అంటున్నారు. మనమేమో మరీ దరిద్రమైన స్థితిలో ఉన్నాం. మూసేస్తే బొక్కలోకి వెళ్ళే సిచ్యువేషన్‌లో ఆలోచించుకొని మాట్లాడండి. ఇష్టానుసారంగా నోరుంది, నాలుకుందని వాగితే పరిణామ స్థానాలు చాలా భయంకరంగా ఉండబోతాయేమో ఆలోచించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. రిక్వెస్ట్. అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.